వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకి ఇబ్బందులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం ఆ పార్టీని క్షేత్రస్థాయిలో బలహీనపరుస్తున్నాయి. మద్యం మాఫియా, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణ వంటి పలు అంశాలు పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైకుంఠపాడులో పాముల మధ్య పడిపోయినట్టు అయిపోయింది. ప్రస్తుతం ఎక్కడికక్కడ కేసులతో పూర్తిగా కూడా ఆ పార్టీ సతమతమయ్యే పరిస్థితి కనబడుతుంది. రోజుకు ఒక కేసు ఆ పార్టీ మెడకు చుట్టుకుంటుంది. ప్రధానంగా మద్యం సిండికేట్ కు సంబంధించి, మద్యం మాఫియాకు సంబంధించి 3,200 కోట్ల రూపాయల పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని, పెద్ద ఎత్తున ఈ కుంభకోణం జరిగిందని ప్రభుత్వం నివేదికను తయారు చేసి అందులో అరెస్టుల పర్వాన్ని ప్రారంభించింది. ఇప్పుడే కేసిరెడ్డితో పాటుగా చాణక్యను అరెస్ట్ చేసిన ప్రభుత్వం మరో పక్క సినీ నటి జత్వానీ కేసు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ను కూడా అరెస్ట్ చేసింది. ప్రధానంగా ఈ రెండు కేసులతో పాటు ఇదే నెలలో ఇప్పటికే సిఐడి విచారణకు మాజీ మంత్రి జోగి రమేష్ రావడం జరిగింది. ఇలా పలు విధానమైన కేసులతో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతుంది. ప్రధానంగా ఒక్కొక్క కేసును పరిశీలిస్తే మద్యం సిండికేట్ కి సంబంధించి, మద్యం మాఫియాకి సంబంధించి ఇది పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడా జరిగినంత పెద్ద ఎత్తున మద్యానికి సంబంధించి కేసు నమోదైంది. 3,200 కోట్ల రూపాయల పెద్ద ఎత్తున నిధులను దారి మళ్లించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టారని చెప్పారు. దీనికి సూత్రధారి, పాత్రధారి పూర్తిగా కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కేసిరెడ్డి ప్రధాన పాత్ర వహించారు. దీంట్లో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భావిస్తున్న మిథున్ రెడ్డితో పాటుగా విజయసాయి రెడ్డి కూడా విచారణ కొనసాగింది. మిథున్ రెడ్డి విచారణలో అంతంత మాత్రంగా సాగినప్పటికీ విజయసాయి రెడ్డి అన్ని విషయాలను పూర్తిగా కూడా సిఐడి పోలీసులకు అప్పగించారు. సిఐడి పోలీసులకు విజయసాయి రెడ్డి ఏదైతే సమాచారం ఇచ్చారో ఆ సమాచారం ఆధారంగానే మద్యం సిండికేట్ సంబంధించిన కేసులను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కసిరెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది. కసిరెడ్డికి మొట్టమొదటిసారిగా విజయసాయి రెడ్డి 100 కోట్ల రూపాయలను అరవిందో కంపెనీ నుంచి 100 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చినట్లు కూడా చాలా వాంగ్మూలంలో ప్రకటించింది. ఈ కేసులను పూర్తిగా అక్కడి నుంచి ఒక్కొక్క అంశాన్ని పూర్తిగా పరిశీలన చేసుకొచ్చి నేటి కసిరెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు చాణక్యను కూడా అరెస్ట్ చేశారు. ఈ అంశంలో A6 గా ఉన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఈ అంశాలను మద్యం కుంభకోణానికి సంబంధించి జరుగుతున్నాయి. మద్యం కుంభకోణంలో ఏదైతే బిగ్ బాస్ అనే ఒక పేరును తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్డీఏ నాయకులు చెప్తున్నారు. బిగ్ బాస్ అరెస్ట్ కూడా తప్పదన్నారు. బిగ్ బాస్ అంటే మాత్రం ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి చివరి మజిలీగా ఈ కేసు చివరి ఆగేది జగన్మోహన్ రెడ్డి దగ్గర కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా ఆ పార్టీ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి 3,200 కోట్ల రూపాయలు చేతులు మారాయి. అందులో ప్రధానంగా బంగారంతో పాటు వివిధ కంపెనీల షేర్లను కూడా కొనుగోలు చేసినట్లు, డొల్ల కంపెనీలకు ఆ నిధులను మళ్లించినట్లు పోలీసులు విచారణలో తెలిసింది. ఆ విచారణకు సంబంధించి పూర్తి ఎవిడెన్స్ పోలీసులు పెట్టుకున్నారు. బిగ్ బాస్ అరెస్ట్ త్వరలోనే ఉంటుందని ఇప్పటికే ఏదైతే మద్యం దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అంశాలను పరిగణలో తీసుకుంటే ఇది మద్యం మాఫియాకి సంబంధించి మద్యం వ్యవహారంలో సంబంధించిన అంశంగా పరిగణించవచ్చు. మరొక అంశంగా వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ పెద్ద ఆశీస్సులతో ప్రభుత్వంలో ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో ఒక బూటకపు కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఒక వ్యక్తిని కాపాడేందుకు పెద్ద మొత్తంలో కూడా నగదు చేతులు మారినట్టు తెలుస్తుంది. దీంట్లో 3 IPS ల పాత్ర ఉన్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే 2 IPS ల విచారణ కొనసాగింది. పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విశాల్ గున్ని, కాంతిరాం ఠాణాలను పూర్తిగా కూడా పోలీసులు విచారించారు. ఈ విచారణ సంబంధించి 3 IPS లకు సంబంధించిన కీలకమైన అంశాలను పూర్తిగా కూడా పొందుపరచడం జరిగింది. ఆ అంశాలను బట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం అరెస్ట్ చేసి ఆయన కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన 14 రోజుల కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పుడు సిఐడి పోలీసులు మరొకసారి ఆయన్ని రిమాండ్ విధించాలని కోర్టును ఆశ్రయించారు. పూర్తిగా కూడా ఈ కేసు కూడా చివరికి ఎక్కడికి వెళ్తుంది అంటే CMO కార్యాలయం నుంచి ఈ కేసు యొక్క ఆపరేషన్ జరిగింది. జత్వానిని కేసులో విరికించేందుకు ఒంగోలుకు సంబంధించిన ఒక లాయర్ తో పూర్తిగా అగ్రిమెంట్, క్రయ విక్రయాలకు సంబంధించిన అగ్రిమెంట్ ను రూపొందించారండి. ఆ రూపొందించిన సమయాన్ని పూర్తిగా ఆ పోలీసులు సేకరించారు. 2023లో డాక్యుమెంట్ కొంటే 2018లో కొన్నట్టు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఏదైతే ఈ కేసుకు సంబంధించి క్రయ విక్రయాల్లో పాల్గొన్నట్లు 3 వ్యక్తుల్ని గతంలో పోలీసులు చూపించారు. ఆ 3 వ్యక్తులు కూడా ఎవరైతే జడ్జి
జడ్జి ముందు పూర్తిగా కూడా అప్రూవల్ గా మారినట్టు చెప్తున్నారు, వాంగ్మూలం ఇచ్చినట్టు చెప్తున్నారు. ఆ వాంగ్మూలాలను ప్రధానంగా చేసుకుని 16 పేజీల రిమాండ్ రిపోర్ట్ ను పిఎస్ఆర్ అంజల్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ సబ్మిట్ చేసింది, పోలీసులు సబ్మిట్ చేశారు. దీంతో ఆయనకి 14 రోజుల రిమాండ్ ఇచ్చారు. మే 7వ తేదీ వరకు ఆయన రిమాండ్ కొనసాగే అవకాశం ఉంది. ఈ లోపు ఆయన మరొకసారి పోలీసులు విచారణ కోసం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. విచారణ గతంలో విచారణకు సహకరించలేదని సిఐడి చెప్తుంది. పూర్తిగా ఎటు చూసుకున్న సిఐడి పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నేతలపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అన్ని అంశాలను సిఐడి పోలీసులు ఒక్కొక్క కేసుగా పరిశీలిస్తున్నారు. 3 కేసులు ఇదే నెలలో, ఇదే నెలలో ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 3 కేసులను సిఐడి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తులు ప్రత్యక్షంగాను పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉన్న అన్ని కేసులు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ అంశాల్లో ప్రస్తుతానికి ఈ కేసుల పోలీస్ స్టాప్ మాత్రం అన్ని వేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. పూర్తిగా అంతిమంగా అన్ని కేసులు చేరుకునేది మజిలీ జగన్మోహన్ రెడ్డిగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే పార్టీ పెద్దలు కూడా ఆ దిశగా మాట్లాడుతున్నారు. మద్యం కేసులో గానీ, ఇప్పుడు జత్వానీ కేసులో గానీ పూర్తిగా కూడా అటువైపు అడుగులు పడుతున్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రాష్ట్రంలో సంక్షేమ పాలన పడకెక్కింది, ప్రభుత్వ పాలన పడకెక్కింది, అంబేద్కర్ రాజ్యాంగం పడకెక్కింది. కానీ పూర్తిగా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. చంద్రబాబుని లొకేషన్ లో సంతృప్తి పరిచేందుకు మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో రోజుకొక అరెస్టు, రోజుకొక పూర్తిగా విచారణతో రాష్ట్రంలో పూర్తిగా పోలీసులు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అన్ని అంశాలపై కూలంకషంగా పరిశీలించి ఒక్కొక్క అరెస్టు కొనసాగిస్తున్నారు. ఈ ఒక్కొక్క అరెస్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ ను పెంచుతుంది. ప్రస్తుతం ఇవి అమరావతిలోని రాజకీయ పరిణామాలు.